హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పచ్చడి పెట్టాను. అప్పుడే తెంపిన మామిడికాయలు, తాజా తాజా మామిడికాయలు. అప్పుడే తెంపిన మామిడికాయలు కదా, అది తొడమ తీయగానే లిక్విడ్ మొత్తం కారుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయలు మొత్తము వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తోని తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసేయాలి. మామిడికాయలు బుక్కలుగా చేసిన తర్వాత మామిడికి పిక్కలకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ మొత్తము తీసేయాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా అలా లేయర్ ఉంటుంది. అవన్నిటిని తీసేయాలి. ఇలా ముక్కలుగా చేసిన మామిడికాయలు నాకు 4 కిలోలు వచ్చాయి. 4 కిలోలకు కేజీ సాల్ట్ కలపాలి. అందులోనే 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలను 3 రోజులు ఊరబెట్టాలి. తర్వాత దీన్ని ఎలా పోపు వేయాలో చూపిస్తా. పర్ఫెక్ట్ కొలతలతోని ఆవాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, మిరపపొడి 400 గ్రాములు. కేజీకి 100 గ్రాములు, 4 కిలోలకు 400 గ్రాములు. వెల్లిపాయలు అరకిలో. కేజీ పల్లి నూనె వాడుతున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఎల్లిపాయలు మనం అరకిలో తీసుకున్నాం కదా, గుప్పెడు పక్కన పెట్టేసి మిగతాది కచ్చాపచ్చ దంచి ఈ నూనెలో దొరగా వేయించాలి. నూనె కాస్త చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, ఇవన్నీ పొడులని నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలపాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే నల్లబడుతుంది, మొత్తము పచ్చడి కూడా నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు గుప్పెడు వెల్లిపాయలు పక్కకు పెట్టుకుంటాం కదా, వాటిని కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఊరబెట్టేసిన మామిడికాయ ముక్కలను ఈ బగారాలోకి వేసి కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా నేను వెరైటీ పచ్చళ్ళు చేసి చూపిస్తాను. అవన్నీ చూడాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి. మామిడికాయ పచ్చడి రెడీ. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇవి పర్ఫెక్ట్ కొలతలు. థ్యాంక్ యూ టు ఆల్.